మరో వింత వ్యాధి దేశాన్ని వణికిస్తోంది. ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే అరుదైన వ్యాధి కేరళలో దడ పుట్టిస్తోంది. మెదడును తినే అమీబా వ్యాధి మెదడు దెబ్బతినేలా చేస్తోంది. కేరళలో ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు 61 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా 19 మంది మరణించారు. మెదడును నేరుగా ప్రభావితం చేసే ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అంటే PAM అనే ఈ వ్యాధి చాలా అరుదుగా వస్తుందని, వస్తే ప్రాణాపాయం తప్పదు. ముఖ్యంగా నిల్వ నీటిలో ఈ అమీబా పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కోజికోడ్, మల్లాపురం జిల్లాల్లో గతంలో కనిపించిన ఈ వ్యాధి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెందుతోంది. 3 నెలల శిశువు నుంచి 91 ఏళ్ల వృద్ధుల వరకు దీని బారిన పడుతున్నారు. 2016లో మొదటి కేసు నమోదై 2023 వరకు 8 కేసులు మాత్రమే ఉండగా 2024లో 36 కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. ఈ ఏడాది 69 కేసులు, 19 మరణాలు జరిగాయి. కలుషిత నీటిలో ఈత, డైవింగ్, స్నానం చేసే వారి శరీరంలోకి ఈ అమీబా చేరుతుంది. కానీ వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాప్తి చెందదు. తలనొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రమై సెరిబ్రల్ ఎడేమాకు దారితీస్తుంది. బ్రెయిన్ దెబ్బతింటుంది. దీనికి వ్యాక్సిన్, మందులు ఏవీ లేవు. కాబట్టి కలుషిత నీటిలోకి వెళ్ళకపోవటమే చాలా మంచిది. అమీబా అనేది మానవ మెదడుపై దాడి చేసే ఒక చిన్న జీవి. ఇది అనేక జాతుల్లో ఉంటుంది. నదులు, చెరువులు, మంచినీటి సరస్సులు, నీటి కుంటలు, నీటి గుంటలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్ఫెక్షన్ మెదడు జ్వరానికి కారణమవుతుంది. దీనిని అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అని పిలుస్తారు. ఈ ఇన్ఫెక్షన్ మెదడు వాపుకు కారణమవుతుంది. మంచినీటి కుంటల్లో ఉండే నెగ్లేరియా అమీబా మనుషుల ముక్కు ద్వారా మాత్రమే మెదడుకు చేరుతుంది. వాసన గ్రహించేందుకు ఉపయోగపడే అల్పాక్టరీ మ్యూకోసా భాగం నుంచి క్రిబ్రిఫ్రోమ్ ప్లేట్ ద్వారా మెదడులోకి ప్రవేశిస్తుంది. తర్వాత వేగంగా బ్రెయిన్ టిష్యూను నాశనం చేస్తుంది. దీంతో మెదడు తీవ్రంగా వాచిపోయి సెరెబ్రల్ ఎడేమాగా మారి మరణానికి దారితీస్తుంది. కుంటల్లో ఈత కొట్టే వాళ్లకు, స్నానం చేసే వాళ్లకు ఇది వ్యాపించే ప్రమాదం చాలా. ప్రస్తుతం కేరళ ప్రభుత్వం నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తో కలిసి పర్యావరణ నమూనాలు సేకరించి పరిశీలిస్తోంది. ప్రజలకు సలహా ఏంటంటే కొలనులు, బావులు, చెరువుల వంటి నీటిలో ఈత, అలాగే స్నానం చేయకూడదు. తప్పనిసరిగా అయితే ముక్కులోకి నీరు వెళ్లకుండా నోస్ క్లిప్స్ అయితే వాడాలి. గత 6 దశాబ్దాల్లో ఈ వ్యాధి నుంచి బయటపడ్డ దాదాపు అందరూ బాధితుల మెదడులో ఇది వ్యాప్తి చెందక ముందే గుర్తించారు. ఈ అమీబా సోకిన వ్యక్తికి వెంటనే సరైన చికిత్స అందించాలి, లేకుంటే చనిపోయే ప్రమాదం ఉంటుంది. అమీబిసైడల్ డ్రగ్ లేదా 1 కంటే ఎక్కువ మందుల మిశ్రమం. కేరళలో తొలి కేసు 2016లో వెలుగు చూడగా 2017, 2023లో ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. గతేడాది మాత్రం అత్యధికంగా 36 మందికి ఈ వ్యాధి నిర్ధారణ అయింది. కానీ ఈ ఏడాది ఆ సంఖ్య రెట్టింపు కావటం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది.